ఈరోజు మండలిలో మంత్రి నారా లోకేష్ గారు పూర్తిగా ఇరుకునబడ్డారు. ఒకవైపు మంత్రి బొత్స సత్యనారాయణ గారు తన అనుభవాన్ని అంతా రంగరించి నారా లోకేష్ గారిని ఒక విధంగా చెప్పాలి అంటే మండలిలో పూర్తిగా ఏకేశారు. బొత్స గారి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు గత ప్రభుత్వం విద్యార్థులకు బకాయిలు పెట్టి వెళ్ళిందని చెప్పి నారా లోకేష్ గారు మాట్లాడిన కొన్ని మాటలను తీవ్రంగా అబ్జెక్ట్ చేసిన బొత్స సత్యనారాయణ గారు ఎలా మాట్లాడాలో కొన్ని పదాలు ఎలా వాడాలో నేర్చుకోవాలి, ఇష్టరీతిన మాట్లాడితే కుదరదు, ₹1 కూడా మేము విద్యార్థులకు బకాయి పెట్టలేదు, నోటికి ఏదొస్తే ఇది మాట్లాడడానికి బయట కాదు, మండలి గౌరవించాలి, రండి చర్చకు చర్చించుకుందాం, ఎక్కడ ఎవరు బకాయిలు పెట్టారో రండి చర్చించుకుందాం, చర్చకు మేమే పిలుస్తూ ఉన్నాం కదా, చర్చకు రండి, ఏదంటే అది మాట్లాడితే ఎట్లా కుదురుతుంది అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు నారా లోకేష్ గారిని మండలిలో చాలా గట్టిగానే నిలదీశారు. ఒకానొక సందర్భంలో నారా లోకేష్ గారి దగ్గర సమాధానం లేని పరిస్థితి. అంటే తల్లికి వందనం, అమ్మఒడి అనే దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి ఇచ్చారు, వీళ్ళు ఎంతమందికి ఇచ్చారు అనే దాని మీద కూడా చర్చ జరిగింది. ఈ క్రమంలో మండలి చైర్మన్ మోషన్ రాజు గారు గత ప్రభుత్వం అవుట్సోర్సింగ్ వర్కర్లకు కూడా పథకాన్ని వర్తింపజేశారు కదా, మరి ఇప్పుడు మీరు ఎందుకు వర్తింపచేయడం లేదు అని మండలి చైర్మన్ గారు అడిగారు లోకేష్ గారిని. అప్పుడు నారా లోకేష్ గారు పట్టణాలంటే మున్సిపాలిటీల్లో వర్కర్లకు 12,000 కంటే తక్కువ జీతం, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10,000 కంటే తక్కువ జీతం ఉంటే, మున్సిపాలిటీల్లో అవుట్సోర్సింగ్ వర్కర్లకు 12,000 కంటే తక్కువ జీతం, గ్రామ స్థాయిలో 10,000 కంటే తక్కువ జీతం ఉంటే పథకం వర్తింపజేస్తున్నామని చెప్పి లోకేష్ గారు అన్నప్పుడు, మున్సిపాలిటీలో వేతనమే 18,000 ఉంది కదా, మరి మీరు 12,000 అనే నిబంధన పెడితే ఎవరికి వర్తింపజేస్తుంది, దాన్ని ఎత్తేయడమే అంటారు కదా, 18,000 ఉంది, మీరు 12,000 ఉండడే వాళ్ళ వేతనం 18,000 ఉన్నప్పుడు నువ్వు 12,000 అని స్టార్ మార్క్ వేస్తే నిబంధన పెడితే మరి ఇంకా ఎవరికి వర్తింపజేస్తారు మీరు అని చెప్పి మండలి చైర్మన్ గారు అన్నప్పుడు, దీన్ని మేము పరిశీలిస్తాము అని నారా లోకేష్ గారికి ఏం సమాధానం చెప్పాలి తెలియక దీన్ని పరిశీలిస్తాము అన్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే శాసన మండలిలో అధికార పార్టీ పూర్తిగా తేలిపోతూ ఉంది.